హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ టెట్ ప్లస్ డిఎస్సిలో భాగంగా ఈరోజు ప్రీవియస్ జరిగినటువంటి అనగా 3 మార్చ్ 2024లో జరిగినటువంటి ఎస్ఏ సోషల్ సెషన్ 2లో జరిగినటువంటి ప్రాక్టీస్ బిట్ చెప్పుకోబోతున్నాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్: భారతదేశంలో అగ్నిపర్వత మూలానికి చెందిన అతి ప్రాచీన పీఠభూమి ఏది? భారతదేశంలో అగ్నిపర్వత మూలానికి చెందిన అతి ప్రాచీన పీఠభూమి ఏది? ఆన్సర్ దక్కన్ పీఠభూమి. నెక్స్ట్ క్వశ్చన్: మొదటిసారిగా విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడిన ప్రణాళిక ఏది? మొదటిసారిగా విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడిన ప్రణాళిక ఏది? ఆన్సర్ 10వ పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్: ఈ పక్షి చనిపోయిన జంతువులను తినడం ద్వారా పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది. ఈ పక్షి చనిపోయిన జంతువులను తినడం ద్వారా పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది. ఆన్సర్ రాబందు. నెక్స్ట్ క్వశ్చన్: వేసవి కాలంలో ఉత్తర మైదానాలలో వీచే పవనాలు ఏవి? వేసవి కాలంలో ఉత్తర మైదానాలలో వీచే పవనాలు ఏవి? ఆన్సర్ లూ పవనాలు. లూ పవనాలు. నెక్స్ట్ క్వశ్చన్: ఉత్తర మైదానంలోని పురాతన ఒండ్రు మట్టి ఏది? ఉత్తర మైదానంలోని పురాతన ఒండ్రు మట్టి ఏది? ఆన్సర్ బంగర్. నెక్స్ట్ క్వశ్చన్: హివారే బజారు ఇక్కడ కలదు. హివారే బజారు ఇక్కడ కలదు. ఆన్సర్ మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్: శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలలో లేనిదేది? శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలలో లేనిదేది? ఆన్సర్ వర్షపాతం. ఫ్రెండ్స్, ఇక్కడ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలు లేనిది అడిగారు కాబట్టి లేనిది ఎలాగో మనం రాస్తాము, ఇంక ఉన్నవేంటో కూడా మనకు తెలియాలి కాబట్టి అందుకే ఉన్నవి కూడా ఇక్కడ రాశాను. ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, భూమికి నీటికి గల సంబంధం. సెకండ్ వన్, భూమధ్య రేఖ నుండి దూరం. థర్డ్ వన్, ఉపరితల గాలి ప్రసరణ. నెక్స్ట్ క్వశ్చన్: సున్నపురాయి, మైకా, జిప్సం అనునవి. సున్నపురాయి, మైకా, జిప్సం అనునవి. ఆన్సర్ అలోహ ఖనిజాలు. నెక్స్ట్ క్వశ్చన్: మోటారు వాహనాలు నడపడానికి కనీస వయోపరిమితి ఎంత? మోటారు వాహనాలు నడపడానికి కనీస వయోపరిమితి ఎంత? ఆన్సర్ 18 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్: వస్తు పంపిణీ గొలుసును సరిగా సూచించేది. వస్తు పంపిణీ గొలుసును సరిగా సూచించేది. ఆన్సర్ ఉత్పత్తిదారు, టోకు వర్తకుడు, చిల్లర వర్తకుడు, వినియోగదారుడు. ఉత్పత్తిదారు, టోకు వర్తకుడు, చిల్లర వర్తకుడు, వినియోగదారు. నెక్స్ట్ క్వశ్చన్: ఈ వ్యవసాయంలో ఆహారోత్పత్తికి, పశువుల మేతకు, పశు పెంపకానికి భూమిని ఉపయోగిస్తారు. ఈ వ్యవసాయంలో ఆహారోత్పత్తికి, పశువుల మేతకు, పశు పెంపకానికి భూమిని ఉపయోగిస్తారు. ఆన్సర్ మిశ్రమ వ్యవసాయం. నెక్స్ట్ క్వశ్చన్: TISCO టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీను ప్రారంభించిన సంవత్సరం ఏది? టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీని ప్రారంభించిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1907. ఫ్రెండ్స్, ఎగ్జామ్లో TISCO ఫుల్ ఫామ్ కూడా అడగడానికి అవకాశం ఉంది, అందుకే ఇక్కడ ఫుల్ ఫామ్ కూడా ఉంది, అది కూడా ఒకసారి చూసుకోండి. TISCO ఫుల్ ఫామ్ టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. నెక్స్ట్ క్వశ్చన్: జనాభా మార్పుకు ఇది ప్రధాన ప్రక్రియ కాదు. జనాభా మార్పుకు ఇది ప్రధాన ప్రక్రియ కాదు. ఇక్కడ కానిది అడిగారు కాబట్టి అందుకే ఇక్కడ ఆప్షన్స్ 4 రాశాను. ఇక్కడ అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ మరణాలు, సెకండ్ వన్ వలసలు, థర్డ్ వన్ విపత్తులు, ఫోర్త్ వన్ జననాల రేటు. ఆన్సర్ థర్డ్ వన్ విపత్తులు. జనాభా మార్పుకు ఇది ప్రధానమైన ప్రక్రియ కాదు. ఆన్సర్ విపత్తులు. నెక్స్ట్ క్వశ్చన్: దేశాలను వర్గీకరించడానికి ప్రపంచ బ్యాంకు ఉపయోగించే సూచిక ఏది? దేశాలను వర్గీకరించడానికి ప్రపంచ బ్యాంకు ఉపయోగించే సూచిక ఏది? ఆన్సర్ తలసరి ఆదాయం. నెక్స్ట్ క్వశ్చన్: ఈ క్రింది వానిలో విమానాశ్రయం నగరం కానిదేది? ఈ క్రింది వానిలో విమానాశ్రయం నగరం కానిదేది? ఆన్సర్ ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి మీరే చూసుకోండి, నేను ఆన్సర్ మాత్రం చెప్తాను.
ఆన్సర్ విజయవాడ. విమానాశ్రయ నగరాలు ఉన్నవి ఢిల్లీ, హైదరాబాదు, బెంగళూరు. విజయవాడలో అయితే విమానాశ్రయం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, అంత్యోదయ అన్న యోజన పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? అంత్యోదయ అన్న యోజన పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ 2000 సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్, పేదరికాన్ని కొలవటానికి ఉపయోగించే సామాజిక సూచిక కానిది? పేదరికాన్ని కొలవటానికి ఉపయోగించే సామాజిక సూచిక కానిది? ఆన్సర్ సెకండ్ వన్, ఆచార సాంప్రదాయాలు. పేదరికాన్ని కొలవడానికి సామాజిక సూచికలు ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ నిరక్షరాస్యత, సెకండ్ వన్ ఉద్యోగ అవకాశాలు లేకపోవట, ఫోర్త్ వన్ ఆరోగ్య సంరక్షణ పొందలేకపోవట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దేశం కంటే ఎక్కువ దేశాలలో ఉత్పత్తిని నియంత్రించే సంస్థ. ఒక దేశం కంటే ఎక్కువ దేశాలలో ఉత్పత్తిని నియంత్రించే సంస్థ. ఆన్సర్ బహుళజాతి సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, స్థిర లేక భౌతిక పెట్టుబడి అనేది? స్థిర లేక భౌతిక పెట్టుబడి అనేది? ఆన్సర్ యంత్రాలపై వ్యయం. యంత్రాలపై వ్యయం. నెక్స్ట్ క్వశ్చన్, హరప్పా ప్రజలు పశుపతిని మరియు వీరిని పూజించేవారు. హరప్పా ప్రజలు పశుపతిని మరియు వీరిని పూజించేవారు. ఆన్సర్ అమ్మ తల్లి. నెక్స్ట్ క్వశ్చన్, మోటుపల్లి శాసనాన్ని జారీ చేసిన వారు ఎవరు? మోటుపల్లి శాసనాన్ని జారీ చేసిన వారు ఎవరు? ఆన్సర్ గణపతి దేవుడు. నెక్స్ట్ క్వశ్చన్, రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చినవారు. రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చినవారు. ఆన్సర్ మహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? భారతదేశంలో మొదటి గవర్నర్ జనరల్. ఆన్సర్ వారన్ హేస్టింగ్. నెక్స్ట్ క్వశ్చన్, రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ను స్థాపించిన సంవత్సరం. రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ను స్థాపించిన సంవత్సరం. ఆన్సర్ 1901. నెక్స్ట్ క్వశ్చన్, స్వాతంత్ర్యానంతరం రాష్ట్రాల పునర్విభజన దీని ఆధారంగా జరిగింది. స్వాతంత్ర్యానంతరం రాష్ట్రాల పునర్విభజన దీని ఆధారంగా జరిగింది. ఆన్సర్ రాష్ట్రంలో మాట్లాడే భాష ఆధారంగా. నెక్స్ట్ క్వశ్చన్, సంబూరు జాతీయ ఉద్యానవనం గల దేశం. సంబూరు జాతీయ ఉద్యానవనం గల దేశం ఏది? ఆన్సర్ కెన్యా. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ సభ ఏర్పడిన సంవత్సరం. రాజ్యాంగ సభ ఏర్పడిన సంవత్సరం. ఆన్సర్ 1946. నెక్స్ట్ క్వశ్చన్, త్రైపాక్షిక కూటంలో సభ్య దేశం కానిది. త్రైపాక్షిక కూటంలో సభ్య దేశం కానిది. ఆన్సర్ ఫ్రాన్స్. త్రైపాక్షిక కూటంలో సభ్య దేశాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఆస్ట్రియా, సెకండ్ వన్ జర్మనీ, ఫోర్త్ వన్ ఇటలీ. ఇవి త్రైపాక్షిక కూటంలో సభ్య దేశాలు. కానిది ఫ్రాన్స్ దేశం సభ్య దేశం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో పర్యావరణవేత్త ఎవరు? ఆన్సర్ కెన్సారో విహా. కెన్సారో విహా. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడుంది? అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడుంది? ఆన్సర్ హేగ్. నెక్స్ట్ క్వశ్చన్, తెబాగా ఉద్యమం ప్రారంభమైన రాష్ట్రం. తెబాగా ఉద్యమం ప్రారంభమైన రాష్ట్రం ఏది? ఆన్సర్ బెంగాల్ రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి పంచవర్ష ప్రణాళిక కేంద్రీకరించిన అంశం. మొదటి పంచవర్ష ప్రణాళిక కేంద్రీకరించిన అంశం ఏది? ఆన్సర్ వ్యవసాయం. నెక్స్ట్ క్వశ్చన్, గులాంగిరి అనే పుస్తకం రాసినవారు. గులాంగిరి అనే పుస్తకం రాసినవారు. ఆన్సర్ జ్యోతిరావు పూలే. నెక్స్ట్ క్వశ్చన్, ఔషధ ప్రయోజనాల కొరకు ఆదివాసీలు ఉపయోగించే వృక్ష జాతుల సంఖ్య. ఔషధ ప్రయోజనాల కొరకు ఆదివాసీలు ఉపయోగించే వృక్ష జాతుల సంఖ్య. ఆన్సర్ 8000. నెక్స్ట్ క్వశ్చన్, ఈ నిబంధన ద్వారా అంటరానితనం నిషేధించబడింది. ఈ నిబంధన ద్వారా అంటరానితనం నిషేధించబడింది. ఆన్సర్ 17th నిబంధన ద్వారా అంటరానితనం నిషేధించబడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ సభకు ప్రాతినిధ్యం వహించిన షెడ్యూల్ కులాలకు చెందిన సభ్యులు. రాజ్యాంగ సభకు ప్రాతినిధ్యం వహించిన షెడ్యూల్ కులాలకు చెందిన సభ్యులు.
ఆన్సర్ ఇస్ 26. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో స్వాతంత్రపు హక్కుకు చెందనిది. కింది వారిలో స్వాతంత్రపు హక్కుకు చెందనిది. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్, ఏ మతాన్నైనా ఆచరించే హక్కు. స్వాతంత్ర హక్కుకు చెందిన చూద్దాం. ఫస్ట్ వన్ భావ ప్రకటన స్వేచ్ఛ. సెకండ్ వన్ ఏ వృత్తి అయినా చేపట్టే హక్కు. ఫోర్త్ వన్ సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ప్రాథమిక హక్కులో చేర్చారు. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ప్రాథమిక హక్కులో చేర్చారు. ఆన్సర్ ఇస్ 86. నెక్స్ట్ క్వశ్చన్, గ్లాస్ నోస్త్ అనునది. ఆన్సర్ ఇస్ గోర్బచేవ్ సంస్కరణ. గ్లాస్ నోస్త్ అనున్నది గోర్బచేవ్ సంస్కరణ. నెక్స్ట్ క్వశ్చన్, 1977 పశ్చిమ బెంగాల్ వామపక్ష కూటమి నినాదం. 1977 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో వామపక్ష కూటమి నినాదం. ఆన్సర్ ఇస్ దున్నేవాడిదే భూమి. నెక్స్ట్ క్వశ్చన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి విరమణ వయస్సు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి విరమణ వయస్సు. ఆన్సర్ ఇస్ 62. నెక్స్ట్ క్వశ్చన్, 4 ఈశాన్య రాష్ట్రాలు కలిపి ఉమ్మడి హైకోర్టు ఇచ్చట ఉన్నది. 4 ఈశాన్య రాష్ట్రాలకు కలిపి ఉమ్మడి హైకోర్టు ఇచ్చట ఉన్నది. ఆన్సర్ ఇస్ గౌహతి. నెక్స్ట్ క్వశ్చన్, అర్బన్ వాటర్ కమిషన్ ప్రకారం పట్టణ ప్రాంతంలో ప్రతి వ్యక్తికి రోజుకి అవసరమైన నీరు లీటర్లలో. అర్బన్ వాటర్ కమిషన్ ప్రకారం పట్టణ ప్రాంతంలో ప్రతి వ్యక్తికి రోజుకి అవసరమైన నీరు లీటర్లలో. ఆన్సర్ ఇస్ 135 లీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్తిని మొదటిసారిగా పండించిన వారు. ఆన్సర్ సింధు ప్రజలు. నెక్స్ట్ క్వశ్చన్, భారత సనాతన ధర్మంలో వీరిని గొప్ప మత సంస్కర్తగా భావిస్తారు. భారత సనాతన ధర్మంలో వీరిని గొప్ప మత సంస్కర్తగా భావిస్తారు. ఆన్సర్ శంకరాచార్యులు, ఆది శంకరాచార్యులు. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి నదీ తీరంలో ఉన్న మహాజనపదం. గోదావరి నదీ తీరంలో ఉన్న మహాజనపదం. ఆన్సర్ అస్మక. నెక్స్ట్ క్వశ్చన్, సాంచి స్తూపం ఇక్కడ కలదు. సాంచి స్తూపం ఇక్కడ కలదు. ఆన్సర్ మధ్యప్రదేశ్లో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక సరళీకరణ ప్రారంభమైన సంవత్సరం ఏది. ఆర్థిక సరళీకరణ ప్రారంభమైన సంవత్సరం ఏది. ఆన్సర్ 1991. నెక్స్ట్ క్వశ్చన్, మానసిక చలనాత్మక రంగంపై కృషి చేసిన వారు. మానసిక చలనాత్మక రంగంపై కృషి చేసిన వారు. ఆన్సర్ ఇస్ ఎలిజబెత్ సింప్సన్, ఆర్హెచ్ దవే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ విషయంలో ఉపాధ్యాయుడు విద్యార్థిని ప్రోత్సహించకూడదు. ఈ విషయంలో ఉపాధ్యాయుడు విద్యార్థిని ప్రోత్సహించకూడదు. ఆన్సర్ ఇస్, ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే మీరే చెప్పండి. నాకు తెలిసి దీంట్లో ఆధారపడే స్వభావం, ఉపాధ్యాయుడు విద్యార్థిని ఆధారపడే స్వభావం మీద ప్రోత్సహించడం చేయకూడదు. ఆన్సర్స్ ఏంటో చూద్దాం. సమస్య పరిష్కారం, థర్డ్ వన్ ప్రశ్నించడం, ఫోర్త్ వన్ చర్చలు. నెక్స్ట్ క్వశ్చన్, బోధనలో స్థాయిల వారీగా వర్గీకరణ చేసి బోధించాలి అని సూచించిన వారు ఎవరు. బోధనలో స్థాయిల వారీగా వర్గీకరణ చేసి బోధించాలి అని సూచించిన వారు. ఆన్సర్ ఎన్సిఎఫ్ 2005 సిఫార్సులు. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర అధ్యయనం తర్వాత వచ్చే ఫలితాలు. సాంఘిక శాస్త్రం అధ్యయనం తర్వాత వచ్చే ఫలితాలు. ఆన్సర్ ఫస్ట్ వన్ విలువలు. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర అధ్యయనంలో భాగంగా ఆర్థిక శాస్త్రాన్ని చేర్చాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది. సాంఘిక శాస్త్ర అధ్యయనంలో భాగంగా ఆర్థిక శాస్త్రాన్ని చేర్చాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది. ఆన్సర్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, జాన్ డ్యూయి ప్రకారం సమస్య పరిష్కార పద్ధతిలోనే ముఖ్యమైన సోపానాలు ఎన్ని. జాన్ డ్యూయి ప్రకారం సమస్య పరిష్కార పద్ధతిలోనే ముఖ్యమైన సోపానాలు ఎన్ని. ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్, రూథర్ఫర్డ్ అల్లూరి సీతారామరాజు
సంభాషణను విద్యార్థులు తరగతి గదిలో అభినయించి చూపడం అనేది ఈ బోధన వ్యూహం కిందకి వస్తుంది. రూథర్ఫర్డ్ అల్లూరి సీతారామరాజు సంభాషణను విద్యార్థులు తరగతి గదిలో అభినయించి చూపడం అనేది ఈ బోధన వ్యూహం కిందకి వస్తుంది. ఆన్సర్ పాత్ర పోషణ. నెక్స్ట్ క్వశ్చన్, వనరుల పద్ధతిని మొదట ఈ దేశంలో ప్రవేశపెట్టారు. వనరుల పద్ధతిని మొదట ఈ దేశంలో ప్రవేశపెట్టారు. ఆన్సర్ ఇస్ అమెరికా దేశంలో. నెక్స్ట్ క్వశ్చన్, ఆనాటి రాజులు ఉపయోగించిన ఆభరణాలు, పురాతన భవనాలు, నాణాలు, శాసనాలు అన్నీ ఈ కోవకు చెందుతాయి. ఆనాటి రాజులు ఉపయోగించిన ఆభరణాలు, పురాతన భవనాలు, నాణాలు, శాసనాలు అన్నీ ఈ కోవకు చెందుతాయి. ఆన్సర్ ఇస్ చారిత్రక ప్రాధాన్యత గల వస్తువులు. చారిత్రక ప్రాధాన్యత గల వస్తువులు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో అతి సనాతనమైన మూల్యాంకన పద్ధతి ఏది? ఈ కింది వాటిలో అతి సనాతనమైన మూల్యాంకన పద్ధతి ఏది? ఆన్సర్ ఇస్ మౌఖిక పరీక్షలు. నెక్స్ట్ క్వశ్చన్, చారిత్రక బోధనా పద్ధతిలోని రకాలు ఎన్ని? చారిత్రక బోధనా పద్ధతిలోని రకాలు ఎన్ని? ఆన్సర్ ఇస్ 4 రకాలు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని నిర్వచించిన వారెవరు? విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని నిర్వచించిన వారెవరు? ఆన్సర్ ఇస్ రాల్ఫ్ టైలర్. ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది కదండి. ఫ్రెండ్స్, లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.